హలో హ్యాండ్సమ్. చెప్పండి. మీరు నాకు ఏ విధంగా సహాయపడగలరు? ఆ? అదే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మొబైల్ కాల్ సెంటర్ లో ఏంటో ప్రశ్న? మీ కారు వెనుక రాస్తుంది కరెక్టేనా? అంటే అచ్చు తప్పులు ఏమైనా ఉన్నాయా మేడం? పెళ్లి కాని అమ్మాయిలకి 50% డిస్కౌంట్ అనేది నిజమేనా? అవును మేడం. సదా పెళ్లిగానే అమ్మాయిల సేవ ఎందాక సార్నాక అయ్యా మేడం. చెట్టునాక దాటి గోల్నాక మించి దారిలోకి వస్తుంది. ఈ రూట్ క్లియర్ కాదు. అరుదుంటులు. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేను నీ గురించి ఏదైనా ఎందుకు అనుకుంటాను? అంటే నన్ను డ్రైవర్ అనుకుంటున్నారా? ప్రైవేట్ అనుకోవాలా? ఈ కార్ ఓనర్ మేడం. నాకు ఇలాంటివి 20, 30 ఉన్నాయి. అవునా? మరి మీకేం అవసరం డ్రైవింగ్ చేస్తున్నారు? డ్రైవర్లందరూ బిజీగా ఉన్నారు మేడం. అందుకే నేను వచ్చాను. ఛే, మీకు పెళ్ళయిందా మేడం? మేడం మీకు పెళ్ళయిందో లేదో చెప్పలేదు. లేదు. ఇప్పుడు ఎందుకు? అమ్మయ్య పెళ్ళవలేదు. మీరు నాకు బాగా నచ్చారు. అవునా? నిజమా? నిజం మేడం. మరి నేను మీకు నచ్చనా? మీకు 20, 30 కార్లున్నాయి కదా అని ఉన్నారు. అమ్మయ్య నా ఇంటికి ఆడదిక్కున్నట్టుంటే. మీ అడ్రస్ చెప్పండి మేడం. మా ఇంట్లో వాళ్ళని సంబంధం మాట్లాడడానికి పంపిస్తాను. అమ్మో, మా ఇంటి అడ్రసా? మా పేరెంట్స్ కి తెలిసిపోతుంది. తెలిసిపోవాలని కదా అడిగింది. ఎందుకు తెలియాలి? అరే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి. నాన్సెన్స్. ఈ పెళ్లి, పిల్లలు, సంసారం ఇదంతా ట్రాష్. మీకు 20, 30 కార్లున్నాయి కాబట్టి లివింగ్ రిలేషన్‌షిప్‌కి అయితే నేను రెడీ. అదేంటి తానాక చెప్తే గోల్నాకరు ఆపం? మీరు సంసార జీవితం గురించి మాట్లాడితే మీరు సహజీవనం గురించి మాట్లాడలేదా? అంటే లివింగ్ రిలేషన్‌షిప్ క్యాన్సలా? అమ్మా ఆధునిక యువతి, నా ఇంటికి కావాల్సింది ఓ ఆడదిక్కు. అలాగే నా ఇంటిని, నన్ను చూసుకోవడానికి ఓ అందమైన పెళ్ళాం. అంతేగాని నచ్చినంత కాలం ఉండి వెళ్ళిపోయేవాళ్ళు నాకొద్దమ్మా. దిగిపో. మధ్యలో దింపేస్తే ఎలా? నువ్వు మధ్యలోనే మగాన్ని వదిలేసే రకానివి కదా. అందుకు దిగా. ఓ అమ్మో పెళ్లి చేసుకుందాం అంటే కలిసి ఉన్నావురా అతనేంటి పవిత్ర బంధం వద్దంట. ఓవే తీసుకోండమ్మా. ఆ, సార్ అక్కడ పెట్టేమ్మా. వెంటనే రెడీ అవ్వమని చెప్పు, టైం అయింది. వస్తున్నానండి. అతను వస్తున్నాడు. కుమ్మరి నాన్న ఎరా రెడీ అయ్యవా? నేనేది నాన్న. హారకి ఎదురా? హారిక కూడా రెడీ అయింది. ఆ మారాలి ఇంకా రాలేదా? వస్తుందిలేరా. అవును, మీరంతా హోటల్లో ఉంటున్నారా? హోటల్లో ఉంటావంటే బావగారు ఒప్పుకోవట్లేదమ్మా. క్వాలింగ్స్లోనే ఉండాలంటున్నారా? నువ్వు హారిక అయితే పర్వాలేదు. పెళ్ళై కొవ్వుతో అత్తగారింట్లో అడుగు పెట్టాల్సిన మహా. ముందే వెళ్ళుంటే ఏం బాగుంటుంది చెప్పు. ఏం పర్వాలేదు. ఈ కాలంలో అలాంటి పట్టింపులు లేవు. అల్లుడి గారితో ఉంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటది. పెళ్ళంటే ఎందుకు భయపడుతుందో అర్థం కావట్లేదు. అది పెళ్ళికి ముందు భయం కాదు మావయ్య గారు. ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యే టైంలో పెళ్ళనేసరికి బాగుపడుతుంది. ఇంత మంచి సంబంధం కావాలనుకున్న అప్పుడు దొరుకుతుందా? అది పక్కన పెట్టి ఎక్కడో కష్టపడి సంపాదించాలి అనుకోవడం ఏంటి? అందరూ సంపాదన కోసమే చదువునండి. కొంతమందికి చిన్ని తల్లి జీరో ఆశ ఉంటాయి. చిన్నుంటేటి చివరికి పెళ్ళైతే చేసుకోవాలి కదా. నాకు అదే అర్థం కావటం లేదు. నేను డిగ్రీ చదివాను, హారిక ఇంజనీరింగ్ చేసింది. నేనేం ఉద్యోగాలు వెనకబెట్టుకున్నావు, సంతోషంగానే ఉన్నాను కదా. ఇంకెవరు బయటకు వస్తుందంట? నువ్వు అల్లుడి గారి ముందు మహాలక్ష్మిని ఏమియా దాని మనసు నొచ్చుకుంటుంది. అలాగే నాన్న. నాన్న, నాన్నవని మర్యాదిస్తున్నాను. మర్యాదగా నా పెళ్లి ఆపే నాన్న. లేదంటే నేనే ఇంట్లో నుంచి పానిపోయి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నాన్న, నేను ఇంత కఠినంగా మాట్లాడటం ఏంటి? నాన్నకు నేనంటే ప్రాణం కదా. నేను ఇలా మాట్లాడితే నాన్న ఎంత బాధపడతారు. ఆ, ఈ వర్షం క్యాన్సిల్. చిరమి చాచి మరీ అడుగుతున్నాను నాన్న. నాకు ప్రాజెక్ట్ మాత్రమే ఇంపార్టెంట్ నాన్న. ఇలా ఇష్టం లేని పెళ్లి చేస్తే చీచి చీ, పిరికి తల్లు ప్రాణాలు తీసుకోవడం ఏంటి? ఇలా వర్షం క్యాన్సిల్ క్యాన్సిల్. నాన్న, ఆ జుట్టు పూలుగాడు తిక్కలు నాన్న. వాడిని పెళ్లి చేసుకుంటే కుక్క తూకలంటే వాడి పిల్లకని సవ తీయడంతోనే నా జీవితం గడిచిపోతుంది. వాడికి కావాల్సింది పెళ్ళం కాదు నాన్న, జీతం లేని పట్ట మనిషి. కావాలంటే ఇండియా నుంచి ఒక వంట మనిషిని పంపించి ఆ మనిషికి జీతం మనమే ఇద్దాం. అమ్మో మహా నాన్న, వస్తున్నా నాన్న.
లాభం లేదు. ప్రాజెక్ట్ పూర్తయ్యేదాకా పెళ్లి చేసుకోనని నాన్నతో చెప్పేస్తాను. నీ వల్ల అవుతుంది. వెళ్ళి నీ వల్ల కాదని చెప్పడం నీ వల్ల అవుతుంది. బీ బ్రేవ్. బీ బ్రేవ్. అమ్మో వీడు వచ్చేసాడు. హాయ్ అమ్మా. అల్లుడి గారిని చూడగానే సిగ్గుపడి వెళ్ళిపోతుంది. అయ్యో మా అమ్మకు అన్ని రాంగ్ అని అర్థం అవుతున్నాయి. ఇప్పుడు వెళ్ళే ముందు నాన్నతో ఖచ్చితంగా ఇలా చెప్పేది. రామ్మా అక్కడే ఆగేవే. హలో. హాయ్. హలో. అరుడు గారికి సిటీలో హెవీ ట్రాఫిక్ వల్ల డ్రైవింగ్ చేయడం ఇబ్బందిగా అవుతుందని నేనే ఒక డ్రైవర్ని అరేంజ్ చేశాను. అంటే ప్రయాణం ఫిక్సా? ఈ ట్రాఫిక్ లో బండి తోలాలంటే చాలా హెడేక్ వస్తుంది. నీకు హెల్త్ వస్తే కదా హెడేక్ రావడానికి. మా అమ్మాయిని ఇంతవరకు ఎవరింటికి పంపించలేదు. మొదటిసారి మీ ఇంటికి పంపిస్తున్నాం. అలా పంపించకపోవటం వల్లే ఇలా తయారైంది. రే నేను నీ దృష్టిలో అమ్మమ్మలా కనిపిస్తున్నాను ఇంట్లో. నేను ఇక్కడే వేరే పని మీద ఉండిపోవాల్సి వస్తుంది. నా వైఫ్ భూషణ్ మాత్రమే వార్త వెళతారు. సరిగ్గా వీరొచ్చి నన్ను ఇరికించేస్తాడు. ఇల్లు నీతో రావాలి. ఇలా తగులుకున్నావేంట్రా? జాగ్రత్త. భూషణ్ మీరు డ్రైవింగ్ చేస్తారా? అది కూర్చో. మధ్యలో నీటి పొడింకులు వచ్చు. ఎందుకు రిస్క్ అని? ఇప్పుడు ఒకసారి నిద్రపోతే ఇప్పుడు అలాగే నిద్రపోతానా? ఎందుకైనా మంచిది. మంచి పని మీద వెళ్తున్నాం. ఏదైనా జరిగితే అపశకునంలో ఉంటుంది. ఏ భూషణ్ నువ్వు వెళ్ళి డ్రైవ్ చేయి. రోడ్డు సర్వే చేయడానికి వెళ్ళారా? ఆగలేవా? డాన్స్ రేపు మందు బందు. కుందే మందు కొట్టి పెట్టుకోకపోతే అల్లాడిపోయి. వెరీ సాడ్. మంచి కన్నా మనమే ఆకలి కాగలేవు. ఈ వయసులో నానే అవుతాడు. గుడ్ బాయ్. నెక్స్ట్ రోజు కూడా నాకే. ఎన్నెల లేదా నీకు ఈ కష్టాలు? పోతే చిన్నటి తడి ఒకటి చేసి పెడుతుంది. చేస్తుంది. ఎంతమందికి మా అమ్మాయి ఒకటి పెట్టాలా అని పెళ్లి చూపులోనే అడిగారు. నోరు పోసుకోకుండా అవసరం లేదు, నాకు వండొచ్చు, గారికి చిల్లి పెట్టాలి, సింగులో పెట్టాలి అని మా ఊరి వంట వండి పెట్టాడు. రేపు ఆ అమ్మాయి వచ్చి పల్లాగే కూర్చొని వండి పెట్టు అంటే ఏం చేస్తారు? ఏం చేస్తాం? తలా వచ్చి చేసి హెల్ప్ చేస్తాం. మాకెవరికి వండి పెట్టకపోయినా పర్వాలేదు, అన్నయ్యకి వండి పెడితే చాలు. అరేరా ఏంటి ఏం చేస్తున్నారు? కిరా ఉన్నారు అందరూ. జేబులో ఉన్న కథ చూడు, కథకు పెట్టుకోముందు కూర్చొని కూర్చో, టోస్ తీసుకొస్తా. నెక్స్ట్ రోజు రాదని చెప్పారు కదా. ఆ సంబంధం వాళ్ళు ఏమన్నారు? యోనని చెప్పు గమనించారా? అమ్మాయికి అబ్బాయి బాగా నచ్చాడు. చిటిగారు తీసుకొచ్చాడు కదా. మీరు చెప్పండి. నేను కూడా ఈ గురించి నాకు మంచి మాటలు చెప్పారయ్యా. అలా చెప్పబోతే కమిషన్ నాకు కదా. నువ్వు బాగవయ్యా. వాళ్ళు ఒక్కొక్కటే ఒకటి అడుగుతున్నారు. ఇక్కడికి వచ్చి ఇల్లు అతిథి చూసిన తర్వాత సంబంధం ఖాయి చేసుకోవాలనుకుంటున్నారు. సో ఈ పీటి జరిగినట్టే. వీళ్ళు చూస్తే పిల్లవాడిస్తాడు. అసలు ఈయన మీ నాన్నేనా? లేదు, తెచ్చుకొని పెంచుకుంటున్నావు. నాకే ఈ పెళ్లి జరగాలని ఇంత పట్టుదలగా ఉంది. ఈ మనిషి ఏమో ఈ పెళ్లి జరగదన్నట్టు మాట్లాడుతున్నాడు. కేసేజు తెగలిగిన సత్యం. నాన్న ఆయన మాట్లాడి ఉన్నా. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమన్నా చెప్పారా సార్? ఈ ఇల్లు నిజంగానే పాతని కదా, కొంచెం బాగు చేయించుకుని ఆ చెత్తి వాడిని రమ్మంటాను. చెప్తాం. వీధి చివరన తయారవుతుంది. వెళ్ళి దాని పర్మిషన్ తీసుకోండి. వచ్చిన వాళ్ళతో ఇలాగే మాట్లాడితే ఇంక పెళ్లి చేయడానికి సార్ ఇక్కడ వస్తారయ్యా. జీవయ్యా, నువ్వు అసలు తండ్రి మీద సీఎం కుటకయ్యనిది. ఓతో బర్నింగ్ బొగ్గు లాంటిది. ఐ మీన్ నేసం నిప్పు లాంటిది. అనియా ఇప్పుడు ఏం చేద్దాం? కొన్ని రిపేర్లు చేయించాలి, సున్నం కూడా వేయించాలి. అవునయ్యా, ముందు ఆ గోడలకున్న పెంచులు సిమెంట్తో పూడ్చాలి. తలా పనిచేస్తే ఒక బొట్టులో పూర్తయిపోతుంది అనియా. అనియా నువ్వు వాళ్ళకి నచ్చావు. ఎవరైనా వృత్తులకి గర్భిణీ స్త్రీలకి తీసుకు వండిస్తారు, లేదా ఫ్రీగా డ్రాప్ చేస్తారు. నువ్వేంటయ్యా లోకంలో ఎక్కడ లేని విధంగా పెళ్లి కాని అమ్మాయికి 50% డిస్కౌంట్ అని బోర్డు పెట్టావు. నా బాధ ఏమని చెప్పమంటారు సార్? ఇంతవరకు నాకు పెళ్లి కాలేదు. ఎవరో ఒకరు నా కారెక్కకపోతారా? ఎవరో ఒకరికి నేను నచ్చకపోతానా అని చిన్న ఆశ. నీకోసం పుట్టిన అమ్మాయి నువ్వు వెతకపోయినా నీకు ఎత్తుపడుతుంది లేవయ్యా. నిజమా సార్? ఏమైంది? సార్ పెట్టుకొని నడుతున్నా. నేను కూడా అదే అడుగుతున్నాను. టర్నింగ్ చూసుకుని నడపాలని తెలీదా? హారం కొట్టాలని తెలీదా? నీ దగ్గర తప్పు పెట్టుకొని నా మీద ఏలు పట్టావేంటి?
యూస్లెస్ ప్రెడిటెడ్. నాది తప్పట్టవా హౌ డేర్ యూ. అసలు నీకు మెదడుందా, కళ్ళున్నాయా, సెన్స్ ఉందా, లైసెన్స్ ఉందా? మా భూషణ్కి కోపం వస్తే ఇంగ్లీష్ లోనే తిడతాడు, అక్కడ తెలుగులోనే తిడుతున్నాడు. వెళ్ళి సర్టి చూపించు కదా. ఏంటండి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? అసలు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, డ్రైవింగ్ సెన్స్ ఉందా ఏంటి? ఆగండి, ఇప్పుడు ఏమైంది? మీ కార్కి కాలేదు, మన కార్కి స్క్రాచ్ అయింది కదా, అది మీ తప్పు. మీరు టర్నింగ్ లో ఇటు నుంచి వచ్చే కార్కి స్పేస్ ఇవ్వాలి కదా. నా రూట్ లో నేను కరెక్ట్ గానే వచ్చాను. ఈ కరెక్ట్ కూర్చోడా వద్దు నీకు అసలు. నేను కూడా అదే మాట అనగలను. కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఎట్లా మర్యాద ఇచ్చేది? చూడు కాదు చూడ, ఎట్లా మర్యాద ఇవ్వాలి? మా వాడికి అందుకే ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే చిరాకు. ఈ మహా నువ్వు ఇక్కడికి కూర్చో. అవునా నిన్ను బండి కష్టం ఎవడిస్తాడు? బాబు ప్లీజ్ బాబా ఆగు, నేను వదిలేదురా. వదిలే బాబా, వీడిని అసలు వదిలి కొడతాది. పోలీసులకి ఫోన్ చేస్తే ఇలాంటి ఆవరగాలికి సరైన బుద్ధి చెప్తారు. ఎవరు ఆవర అంటున్నావు? నీ మొహం అత్తలో చూసుకున్నా మొహం పగులుద్ది. పగులుతుందా ఆగది. ఇలాంటి వాడికి ఎలా బుద్ధి చెప్పడం నాకు బాగా తెలుసు. పోలీసులకి ఫోన్ చేస్తే వద్దు బావా, ఆపు. పోలీసులు వస్తే అంత స్టేషన్ కి పిలుస్తారు. కార్లో లేడీస్ ఉన్నారు, అనవసరంగా ఫ్యామిలీ లేడీస్ స్టేషన్ లో కూర్చోవలసి వస్తుంది. ఆ వాడి మీద ఆపి నేను వీటి ఊరికి వదలది. నా బల్ల కాదు, నా మీదకి గొడవకు వస్తాడా? ఎంత ధైర్యం వీడికి? నువ్వు గొడవకు వస్తే చూస్తూ ఊరుకుంటారా అనుకున్నావా? చూసుకుందాం. దిగు మహా ఎవరంటే ఎదురైనది కుషారి నిండే మొత్తం ఉందే ఎప్పుడంటా తప్పు మీది. అతను కరెక్ట్ గానే వచ్చాడు, మీరే తప్పుగా డ్రైవ్ చేశారు. వెళ్ళి కాలో కూర్చో. గండి రోడ్డు మీద ఈతని న్యూసెన్స్. మన తప్పు ఉన్నప్పుడు ఒక సారీ చెప్తే సరిపోతుంది కదా. నువ్వు చూసావా? మీరందరూ పడుకుని ఉన్నారు, నేను మీకుగానే ఉన్నాను, బాగా చూశాను. అయినా అతని కార్ ఎక్కడుంది, మన కార్ ఎక్కడుంది చూస్తేనే తెలియడం లేదా? చూసారా సార్, మీ వాళ్ళే నా తప్పు లేదని చెప్తున్నారు. ఈ మనిషి ఏంటి ఇంత గొడవ చేస్తున్నాడు? నీకు కావాల్సింది డబ్బే కదా, తీసుకునే. అరో సార్, డబ్బెందుకు? నా కార్ డ్యామేజ్ అయి ఉంటే తీసుకునేవాడిని, ఏం కాలేదు కదా, నాకేమవుతావు? సరిపోయింది కదా, ఇక వెళ్దావా? అతను డబ్బులు ఎక్స్పెక్ట్ చేసి గొడవ చేయలేదు, రెస్పెక్ట్ కోసం గొడవ చేస్తున్నాడు. మన రెస్పెక్ట్ మనం నిలబెట్టుకోవాలంటే ఇంతటితో వదిలేంటి. అది పదమి పదం ఇది ఇప్పుడే దుకాణం పెట్టాలా? చూసావా మమ్మీ, నాదే తప్పని చెప్పి వాడి ముందు నా పరువు తీసేది. నువ్వేదో మధ్యలో మాట్లాడమా? ఇండియాలో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తారు, ఆయన ఇండియాలో ఉన్న సంగతి మర్చిపోయి రైట్ సైడ్ వెళ్ళి కుద్దేశారు. మంది కదా నీ మిస్టేక్. ఇదిగో అడి వదిలిపోవారా? అన్నయ్య పెళ్లి చూపులకి వెళ్ళాను కదన్నయ్య, పాలు కూడా మన చూద్దరికి వస్తారంట. అందుకే ఈ బ్యాచ్ లని రిపేర్ చేస్తున్నాడు. ఎవరు రిపేర్ చేస్తున్నారా? ఇల్లు ఖాళీ చేయాలని కేసు వేశాం. ఆ కేసు ఇక నడుస్తూనే ఉంది. ఈ లోపు ఎన్ని మీద చెయ్యి వేస్తే కోరుకునేదే లేదో. ఈ డిపార్ట్మెంట్ సర్వీసెస్ ఈ డిపార్ట్మెంట్ కూడా